ఉత్తరాంధ్రకే గాక యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారం అని వేలాది మంది తెలుగోళ్లు కలిసి విరోచిత పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కర్మాగారాన్ని పునరుజ్జీవం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని ఇందుకు నిదర్శనమే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశ్రమకు కేంద్రం నుంచి 11,440 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించినట్లుగా తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు జి నరసింహ యాదవ్ తెలిపారు. మంగళవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాపై ఉన్న కేసుల నుంచి నాకు విముక్తి కల్పించండి, కావాలంటే మా రాష్ట్రాన్ని తాకట్టు పెడతానని సీఎంగా జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేవాడని, నేడు అందుకు భిన్నంగా సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం తగిన నిధులు రాబట్టడానికి ఢిల్లీ వెళ్తున్నారని ఆయన తెలిపారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలి, ఉక్కు ఆస్తులను అమ్ముకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తే విశాఖ ఉక్కును ఏ విధంగా పరిరక్షించాలని చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ఏటా 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తికి సామర్థ్యం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అప్పుల్లో కూరుకుపోయిందని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు విశాఖ ఉక్కు పరిశ్రమ పైన ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కాలి అంటే 18,000 కోట్లైనా అవసరమని విశాఖ పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ భరత్ తదితరులు వెనువెంటనే 1,650 కోట్ల రూపాయలను విడుదల చేస్తుందని చెప్పారు. జగన్ ఈ 5 ఏళ్ల కాలంలో తన సొంత ప్రయోజనం కోసమే ఢిల్లీ వెళ్లి వచ్చారని, రాష్ట్ర ప్రయోజనాన్ని విస్మరించారన్న యాదవ్ విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖ ఉక్కుకు ఆర్థిక భరోసా కేంద్రం ఇవ్వడం, దానికి సంబంధించిన ప్రధానమంత్రి కానీ అదేవిధంగా సంబంధిత మంత్రులందరూ కూడా, కేంద్ర మంత్రులందరూ కూడా దీనికి సంబంధించి ముఖ్యంగా కుమారస్వామి గారు, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు, ఈ విధంగా కేంద్రానికి సంబంధించిన మంత్రులందరూ కూడా ప్రధాని సూచన మేరకు కూడా ఈ యొక్క విశాఖ ఉక్కును ఆదుకోవాలనే ఉద్దేశంతో 11,444 కోట్లు ఆర్థిక ప్యాకేజీని అనౌన్స్ చేయడం, ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ విశాఖ దీనికి సంబంధించి ఒకసారి పూర్వపరాలు చూస్తే 1998లోనే ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారితో మాట్లాడి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1,650 కోట్లు తీసుకువచ్చి విశాఖ ఉక్కుకు సంబంధించిన దీన్ని పరిరక్షించడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అదేవిధంగా ఆనాటి ఉక్కు శాఖ మంత్రి నవీన్ పట్నాయక్ గారు 1,333 కోట్ల రుణాన్ని ఈక్విటీగా మార్చడంతో పాటు స్టీల్ ప్లాంట్ సమగ్ర అభివృద్ధి కోసం కన్సల్టెంట్ను కూడా ఏర్పాటు చేశారు ఆ రోజు. అదేవిధంగా ఈరోజు చూస్తే వైసీపీ నేతలు దీనికి సంబంధించి వాళ్ళ పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏమాత్రం కూడా విశాఖ ఉక్కు సంబంధించి ఫ్యాక్టరీకి సంబంధించి కనీసం కేంద్రంతో చర్చించిన పాపాన పోలా. కనీసం దానికి సంబంధించిన ఏదైతే రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఏ రోజు కూడా, ఈరోజు మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు దేశ రాజధానికి వెళ్తే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా నిధులు తేవాలి, ఏ విధంగా ఇక్కడున్న ఇబ్బందులన్నింటినీ కూడా వాళ్ళందరికీ కూడా సంబంధిత కేంద్ర మంత్రులు అందరికీ కూడా తెలియజేసి, ఆర్థిక మంత్రికి తెలియజేసి, అదేవిధంగా హోంశాఖ మంత్రికి తెలియజేసి వాటన్నిటిని కూడా ఏ విధంగా క్రోడీకరించుకొని మన రాష్ట్ర అభివృద్ధి కోసం తెస్తూ ఉన్నారో నిధులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ 6 మాసాలుగా ఏదైతే ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ యొక్క సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే కూడా ఆయా దీనికి సంబంధించి నిధులు మంజూరు చేసిన చరిత్ర మనం చూస్తాను. గతంలో ఒకసారి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూస్తే ఆయన పోయిన ప్రతిసారి ఏమి మాట్లాడారో ఎవరికీ తెలియదు. కనీసం ఆ యొక్క మంత్రులతో మాట్లాడినా, ఇంకెవరితో మాట్లాడినా ఏ విషయంగా మాట్లాడుతూ ఉన్నారో బహిరంగపరిచే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగతమైన కేసుల నుంచి ఉపశమనం పొందడం కోసం వ్యక్తిగతంగా తమ కోట్లాది రూపాయలు
ఆ 5 సంవత్సరాల కాలంలో తన జేబుని సొంత ఖజానాను జగన్మోహన్ రెడ్డి నింపుకోవడానికి నిధులన్నింటినీ కూడా భారీగా కూడా మళ్లించి ప్రతి జీవో ఇచ్చినా కూడా ఆ జీవోలో సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అనేటివి ఒక్కటి కూడా లేకుండా 5 సంవత్సరాలు పరిపాలించింది మనం చూసాం. ఈరోజు చూస్తే ప్రధానమంత్రి గారిని మెప్పించి, అదేవిధంగా విశాఖకు సంబంధించి మంత్రి కుమారస్వామిని మెప్పించి ఏ విధంగా ఆ యొక్క స్టీల్ ప్లాంట్కి సంబంధించిన నిధులు మంజూరు చేయించుకొని వస్తూ ఉన్నారు. గతంలో కూడా చూస్తే ఈ మధ్య 18,000 కోట్లకు అవసరమని విశాఖ పర్యటన సందర్భంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా విశాఖ ఎంపీ భరత్ గారు కలిసి ఆయనకు విన్నవించడం జరిగింది. అప్పుడు 500 కోట్ల ముడిసరుకు సంబంధించి బ్యాంకు అప్పులకు చెల్లింపులకు 1,150 కోట్ల చొప్పున మొత్తం 1,650 కోట్లను 2 విడతల్లో కేంద్రం ఆర్థికంగా కూడా సహాయం చేసింది. మా నేతల యొక్క దీంతో విన్నపాన్ని మన్నించి నేడు స్టీల్ ప్లాంట్కి సంక్షోభం నుంచి ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితమే మొన్న జరిగిన ఏదైతే కేంద్ర క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు 11,440 కోట్ల రూపాయల సహాయాన్ని కేంద్రం ప్రకటించింది. అంటే ఈ విధంగా ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్రానికి తీసుకెళ్ళి అటు అమరావతి రాజధానికి సంబంధించి కానీ ఇటు ఏదైతే వివిధ శాఖలకు సంబంధించి చూస్తే అమరావతి రాజధాని 5 సంవత్సరాలు కూడా 3 రాజధానుల పేరుతో ఏ విధంగా నాశనం చేశారో ప్రజలందరూ చూశారు. ఈరోజు ఆ 3 రాజధానులను కూడా పక్కన పెట్టి కేంద్రం డిక్లేర్ చేసింది. ఒకే రాజధాని, అది ఆంధ్రప్రదేశ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పడమే కాకుండా ఏవైతే నిలిచిపోయిన ప్రాజెక్టులన్నింటినీ కూడా ఉరుకులు పరుగుల మీద అవి పరుగులు తీయించడానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన యొక్క విన్నపాన్ని మన్నించి వెంటనే కూడా ఇప్పుడు అమరావతి సంబంధించిన పనులన్నీ కూడా ఉవ్వెత్తున కూడా పనులన్నీ కూడా ప్రారంభమయ్యే జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో అనేక విధాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్డీఏ కూటమి ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు ప్రధానమంత్రి యొక్క ప్రోత్సాహంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉండే వాస్తవాన్ని మరొకసారి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఏదో ఈరోజు వైసీపీ నేతలు మాట్లాడుతున్న కొంతమంది ఎంపీలు, కొంతమంది మాజీ మంత్రులు మాట్లాడుతున్న దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తూ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఈరోజు విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల యొక్క అభిమానం, ఆంధ్రుల యొక్క ఈ ఆశయం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఆశయం నెరవేర్చే దిశగా ఈరోజు విశాఖ ఉక్కుని కాపాడుకోవడమే ధ్యేయంగా కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రజలు ఏదైతే భారీ మెజార్టీ ఇచ్చి వాళ్ళ ఆశయాలు వాళ్ళ ఆకాంక్షకు అనుగుణంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తా ఉన్నామని కూడా అయినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసమే పాటుపడుతున్నారు. దాంట్లో ముఖ్య భాగంగానే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ను నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి కుమారస్వామి గారి మంత్రిని కావచ్చు, ప్రధానమంత్రిని కావచ్చు, అలాగే నిర్మలా సీతారామన్ గారిని ఒప్పించి తెచ్చారు. అదే ఈ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళినా అతనున్న మా కేసులు రద్దు చేసుకునేదానికి, లేదో వాళ్ళ బాబాయిని చంపేసిన కేసు వాళ్ళ దోషుల్ని కాపాడటానికి తప్ప వెళ్ళాడ తప్ప ఆంధ్ర రాష్ట్రానికి బాగు చేయాలనే ఉద్దేశం ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఒకటి కూడా ఢిల్లీలో పెద్దలను అడిగిన దాఖలు లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి 6 నెలలు కూడా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విశాఖ ఉక్కు కావచ్చు, అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, వీటి మీద పోయి ఢిల్లీ వాళ్ళని ఒప్పించి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం పాటుపడుతున్నాడు. కానీ ఏ కేసుల కోసం పోవడం జగన్మోహన్ రెడ్డి ఆయన కేసుల కోసం పోయాడే కానీ వేరే దానికి పోలేదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి వైకాపా నాయకులు కూడా. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇతర మంత్రులందరూ కూడా కూటమి ప్రభుత్వం రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉంది. కానీ వాళ్ళు వేరే మెప్పు కోసం కాదని ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలియజేస్తున్నాం.